హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 76వ భాగం. ఈ మాన్షన్ నుండి నా లైఫ్ నుండి శాశ్వతంగా వెళ్లిపోయింది అని అభిరామ్ అనగానే అప్పుడే లోపలికి వస్తున్న రామ్తో సహా అందరూ షాక్ అయ్యారు. గాయత్రి మనసులో, అంటే మను అభిని వదిలి వెళ్లిపోయిందా అనుకుంటూ, అభి నువ్వు చెప్పింది నిజమా? చిరునవ్వుతో అవునన్నట్టు తలూపితే, ఏంట్రా నువ్వు చెప్పేది? మను వెళ్లిపోవడమేంటి అని కంగారుగా అడిగింది అరుంధతమ్మ. రామ్ వీళ్ల దగ్గరికొస్తూ, ఎక్కడికెళ్ళింది అని కోపంగా అడిగాడు. మనుకి అభి గురించి నిజం చెప్పి తప్పు చేశానా అని గాయత్రి అనుకుంటే, నిన్నేరా అడిగేది, మను ఎక్కడికెళ్ళింది అని అంది అరుంధతమ్మ. నానమ్మా తను అంటూ అభి ఏదో చెప్పబోతుంటే, అత్తయ్య అంటూ మృదుమధురంగా వినిపించింది మనస్విని గొంతు. సడన్ గా వినిపించిన మను వాయిస్ కి అందరూ తల తిప్పి చూశారు. మ్యాంగో ఎల్లో శారీ కట్టుకుని తల నిండా మల్లెపూలతో మెల్లో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, నెక్ వరకు ఉన్న సన్నటి నల్లపూసలతో నిండుగా కనిపిస్తున్న ఎంట్రన్స్ దగ్గర నిలబడింది మను. మను నువ్వు? గాయత్రి దగ్గరికొస్తూ, ఏమైందత్తయ్యా అందరూ అలా ఉన్నారేంటి? మను నువ్వెక్కడికి వెళ్ళలేదు కదా అని అరుంధతమ్మ గాబరాగా అడిగితే, నేనెక్కడికి వెళ్తానమ్మమ్మా, మరి వీడేంటి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయావని చెప్తున్నాడు? అదా ఏం లేదమ్మమ్మా, మార్నింగ్ నాకు నీ మనవడికి చిన్న గొడవ, దాంతో కోపమొచ్చి వెళ్ళిపోతానన్నాను. పోతే పో అన్నాడు. అందుకే కాస్త భయపడదామని మీకెవ్వరికి కనిపించకుండా వెళ్ళా, అంతే. బాగా భయపడ్డారా? చంపావు కదే. నవ్వి అభి పక్కకొచ్చి, ఏంటండి మీరు నిజంగానే వెళ్ళిపోయాననుకుంటున్నారా? చూడండి అమ్మమ్మ ఎంత కంగారు పడుతుందో. ఒరే అభి, ఇంకొకసారి మనుతో ఇలాంటి గొడవలు పడ్డామంటే జాగ్రత్త అని అభిరామంటే, నిజంగానే వెళ్ళిపోయావనుకున్నాను మను అని బాధగా అడిగింది గాయత్రి. మను నవ్వుతూ, నేనెక్కడికెళ్ళి వెళ్ళనత్తయ్యా. పక్కపక్కనే ఉన్న రామ్ అభిల వైపు చూస్తూ, ఇక్కడ తేల్చాల్సిన లెక్కలు తీయాల్సిన తాటలు చాలా ఉన్నాయి అని కోపంగా పళ్ళు బిగబట్టి చెప్తుంటే, అభి రామ్ ఇద్దరికీ ఆ మాటల మీనింగ్ తెలుసుంటే కోపంగా పళ్ళు నూరుతూ చూస్తున్నారు ఇద్దరు. వాళ్ల చూపులకి కనీసం లెక్క చేయకుండా, ఇంకెలా వెళ్తానత్తయ్యా ఇన్ని పనులు పెట్టుకొని, పొరపాటును కూడా నేనిక్కడి నుండి వెళ్లే ఛాన్సే లేదు అని అభిని చూస్తూ చెప్తుంటే కోపంతో దవడబెముక బిగుసుకుంటుంది అభిరామ్కి. గాయత్రి తనకు మాత్రమే వినపడేలా థ్యాంక్ యూ మను అంటే నవ్వి తన రూంలోకి వెళ్లిపోయింది. 2 నిమిషాల గ్యాప్ ఇచ్చి తన వెనకే వెళ్లాడు అభిరామ్. తను వెళ్లేసరికి విండో దగ్గర నిలబడి అప్పటికే నేనున్నానంటూ వచ్చేసిన చందమామను చూస్తుందామె. తన వెనకే నిలబడి కోపంగా, మళ్ళీ వచ్చావేంటి, నువ్వు హైదరాబాద్ వెళ్ళలేదా అని అడిగాడు అభిరామ్. వెనక్కి తిరగకుండానే, లేదు. ఎందుకు? వెనక్కి తిరిగి కోపంగా చూస్తుంటే, ఏంటా చూపు, నిన్నే అడిగేది, ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళాలి అని ఎదురు ప్రశ్నించింది. ఎందుకేంటి, మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కాబట్టి అని నేను చెప్పలేదే అంటే, నేను చెప్తున్నాను కదా. అతన్ని కోపంగా దగ్గరికి లాక్కొని, అది చెప్పడానికి నువ్వెవరివి? పెళ్లి చేసుకోవడం నీ ఇష్టానికి డైవర్స్ ఇవ్వడం అంతా నీ ఇష్టమేనా? నాకే సంబంధం లేదా అని అడిగింది. లేకపోవడమేంటి, నీకోసమే కదా డైవర్స్ ఇచ్చింది, నువ్వు హ్యాపీగా ఉంటావని అన్నాడు అభిరామ్. నేను చెప్పానా నీకు నాకు డైవర్స్ ఇస్తే హ్యాపీగా ఉంటానని? మను ట్రై టు అండర్స్టాండ్. నా గురించి తెలిసాక 2 రోజులుగా నువ్వు పడుతున్న మానసిక వేదన చూస్తున్నాను. అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నన్ను అర్థం చేసుకో. నాతో నువ్వెటు సుఖపడలేవు, అందుకే ఈ డెసిషన్. ఇప్పుడు నీ లైఫ్ నీ ఇష్టం. ఇంకెవరినైనా నీ మనసుకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకో అని అభిరామ్ అంటే, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నిజంగానే చంపేస్తాను. అయినా ఇప్పుడు ఇంతలా ఆలోచించేవాడివి అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని కోపంగా అడిగింది. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా నిన్ను చేసుకుంటే నా జీవితం ఎలా అవుతుందో అని అడిగితే, ఆమె చేతిని గట్టిగా విదిల్చి కొట్టి, తెలీదు, చెప్తున్నాను కదా తెలీదు,
నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా నీ విషయంలో నేనెంత తప్పు చేశానో నాకు తెలీదు అని గట్టిగా అని నెమ్మదిగా, సీరియస్లీ మను, నిజంగా నాకు తెలియలేదు. ఎవరిని నా ముందు నోరెత్తే ఛాన్స్ కూడా ఇవ్వని నేను ఎందుకు నీకింతగా సరౌండ్ అవుతున్నానో నిజంగా నాకే తెలియట్లేదు మను. నిజమే, పెళ్లికి ముందే నీతో నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సింది. అట్లీస్ట్ పెళ్లి జరిగే ఒక్క క్షణం ముందు ఆ థాట్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనిచ్చేవాణ్ణి కాదు. ఎందుకంత మొండిగా నిన్ను ఈ పెళ్లి వరకు తీసుకొచ్చానో నాకే తెలియట్లేదు. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూసినప్పుడేదో అద్భుతాన్ని చూసినట్టే అనిపించింది. నా ప్రమేయం లేకుండానే నా అడుగులు నీ వైపు పడ్డాయి. ఆ క్షణం నుండి ప్రతిరోజు ప్రతి క్షణం నీ వెనకే ఉన్నాను. నిన్ను చూస్తుంటే నువ్వు తప్ప ఇంకెవరూ అవసరం లేదనిపించింది. హైదరాబాద్ నుండి వచ్చేస్తుంటే నిన్నిక చూడలేనన్న బాధ ఎంతలా దహించిందో నీకు తెలీదు. నువ్వు నాకు కావాలి, కేవలం నాకు మాత్రమే కావాలి, ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. అదొక్కటే ఆలోచించాను నేను. అందుకే డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాను. కానీ డబ్బిచ్చి నిన్ను సొంతం చేసుకోవాలని ఏమాత్రం అనుకోలేదు. అందుకే మీ నాన్నకి క్లియర్గా చెప్పాను, దీనికి పెళ్లికి సంబంధం లేదు, పూర్తిగా నీకిష్టమైతేనే పెళ్లి అని. నేను చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే, డైరెక్ట్గా నిన్నే అడక్కపోవడం. నీకో మనసుందంటం విషయమే పూర్తిగా మర్చిపోయాను. ఎప్పుడైతే నీ మెల్లో 3 ముళ్ళు వేశానో, నీ కళ్ళ నుండి కారిన కన్నీళ్లు నా పాదాల మీద పడ్డప్పుడు కానీ నేను చేసిన తప్పు నాకు తెలియలేదు. ఇక్కడికొచ్చాక అమాయకమైన నీ మనస్తత్వం తెలిసే కొద్దీ తప్పు చేశానన్న బాధ అనుక్షణం వేధిస్తుంటే నిన్ను దగ్గరికి తీసుకోలేక, అలానే దూరం పెట్టలేక, దాన్ని ఎలా చూపించాలో తెలియక ఆ కోపాన్ని నీ మీదే చూపించి తెలియకుండా మళ్ళీ నిన్ను బాధ పెట్టాను. బట్ నాకు తెలుసు, నా గురించి తెలిస్తే ఏ ఆడపిల్ల నాతో జీవితం పంచుకోవడానికి ఇష్టపడదు. నిన్ను మలినం చేయడం నాకిష్టం లేక ఇంతవరకు నిన్ను కనీసం దగ్గరికి కూడా తీసుకోలేకపోయాను. అందుకే ఈ డెసిషన్. నా మాట విను. తన తల మీద చేత్తో నిమురుతూ, వెళ్ళిపోమను, నీకు మంచి లైఫ్ ఉంది. నాతో ఉండి అనుక్షణం బాధపడే కంటే ఇది కలలా అనుకొని నువ్వు హ్యాపీగా ఉంటావు. తన మాటలకి కళ్ళల్లో కన్నీళ్ళొస్తుంటే విరక్తిగా నవ్వి, సరే వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటి? నువ్వు నన్ను ప్రేమించావా? లేదు, నీ మీద నాకున్నది ప్రేమే కాదు. మరి చూడగానే నచ్చానని చెప్పావు కదా. నచ్చడం వేరు, ప్రేమ వేరు. అయితే అందరమ్మాయిల్లా నన్ను కోరికతో పెళ్లి చేసుకున్నావా అని అడిగింది. తెలీదు. అలాంటప్పుడు నీ కోరిక నాతో ఎందుకు తీర్చుకోలేదు? ఇంతవరకు నాకు ఇలాంటి అమ్మాయి కనిపించలేదు మను. అందుకే నీ విషయంలో నేను అలా బిహేవ్ చేయలేకపోయాను. విన్నావు కదా, ఇక వెళ్ళు అంటే గట్టిగా నవ్వుతుంది మను. ఎందుకు నవ్వుతున్నావు? నేను కూడా కేవలం మా నాన్న కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడెలా వెళ్ళిపోతాననుకున్నావు? కోపం వస్తుంటే అయితే ఏమంటావు? ఇక్కడి నుండి వెళ్ళవా? అడ్డంగా తలూపుతూ, ఇక్కడి నుండే కాదు, నీ లైఫ్లో నుండి కూడా వెళ్ళను. అంటే ఇంకా అర్థం కాలేదా? నేనిక్కడే ఉంటాను. నువ్వు తాళి కడితే కట్టించుకోవడానికి అవసరం లేదు, పొమ్మంటే పోవడానికి నేనేం బొమ్మను కాదు. ఇక్కడే ఉండి నన్ను చూస్తూ రోజు ఏడుస్తూ కూర్చుంటావా అని కోపంగా అడిగాడు. ఉండడం మాత్రమే కాదు, నిన్ను మార్చుకుంటాను. నీకున్న ప్రతి అలవాటుని అదంటేనే అసహ్యం అనేలా చేస్తాను అనగానే గట్టిగా నవ్వేశాడు అభిరామ్. ఎందుకా నవ్వు? నన్ను మారుస్తానంటున్న నీ కాన్ఫిడెన్స్కి నవ్వొస్తుంది మను. చూడు మను, నిన్ను మార్చుకుంటాను, నా కొంగు పట్టుకుని తిరిగేలా చేస్తాను అని సినిమాలో లాగా ఆలోచించకు. ఇది జీవితం. ఇలాంటివన్నీ కథల్లో జరుగుతాయేమో కానీ నిజ జీవితంలో ఇంపాసిబుల్. దట్టు నాలాంటి వాడిని మార్చడం నీ తరం కాదు. అవుతుందో లేదో ప్రయత్నిస్తే కదా తెలిసేది. మను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాలాంటి వాడితో నువ్వు కలిసి ఉండలేవు. అట్ ద సేమ్ టైం నువ్వు మారుస్తానన్నా నాలాంటి వాడిని మార్చలేవు. వై? బికాస్ ఇట్స్ మై వీక్నెస్ అంటే ఆ మాటకు చిన్నగా నవ్వింది. ఎందుకా నవ్వు? వీక్నెస్ అంటుంటే నవ్వొచ్చింది. నువ్వంత వెటకారంగా మాట్లాడినా నిజాన్ని ఒప్పుకోవడానికి నేనెప్పుడూ వెనకాడను. డ్రింకింగ్ నా ఫ్యాషన్, అమ్మాయిలు నా వీక్నెస్. రోజుకో అమ్మాయి టచ్ లేందే నాకు నిద్ర పట్టదు. అలాంటి నన్ను మారుస్తాననడం నీ మూర్ఖత్వం అవుతుంది. నవ్వి, అసలు వీక్నెస్ అంటే ఏంటో తెలుసా అభి? ఎంత మనం ప్రయత్నించినా దాన్ని వదలలేకపోవడం. అంతేకాని మనసులో ఉన్న బాధని మర్చిపోవడానికి పక్కదారులు వెతుక్కోవడం వీక్నెస్ అనిపించుకోదు. గట్టిగా షడప్ మను, నాకే బాధ లేదు. ఇది నా ప్రపంచం. ఇందులో నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఉంటాను కూడా. లేదు అభి, నువ్వుండలేవు. నువ్వన్నావే వీక్నెస్ అని, నిజమే, నీకో వీక్నెస్ ఉంది. అదేంటో తెలుసా? నువ్వన్నట్టు డ్రింకింగ్, స్మోకింగ్, అమ్మాయిలు,
ఇది కాదు నీ వీక్నెస్. ఇంకేంటి అని ఏం చెప్తుందా అన్నట్టు చూస్తుంటే నీ వీక్నెస్ నీ కళ్ళ ముందే ఉంది. వాట్? ఎస్ మిస్టర్ అభిరామ్ కృష్ణ, నీ వీక్నెస్ 100% నేనే అనగానే నవ్వి, కమ్ ఆన్ మను, నువ్వు నా వీక్నెస్ ఏంటి? నిజం అభి, నేను కావాలనుకున్నావు, ఒక్క రాత్రితో తీరే సుఖం కాదని పెళ్లి చేసుకున్నావు. కేవలం నా కోసం మా వాళ్ళు వచ్చినప్పుడు నీ అలవాట్లన్నింటినీ దూరంగా ఉంచావు. ఇదే నీ వీక్నెస్. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నిన్నే తలుచుకుంటూ దేవదాసులా అయిపోతాననుకుంటున్నావా? దేవదాసులా కాదు కానీ నన్ను మర్చిపోలేక ఇంట్లో ఉండలేక సగం పిచ్చివాడి అవుతావని మాత్రం అనిపిస్తుంది. ఇట్స్ ట్రూ అంటే అంత లేదు. మర్చిపోవడం నాకు క్షణాల్లో పని. బికాస్ నాకు లైఫ్ ఉంది. కాబట్టి మంచిగా చెప్తున్నాను విను. కాదని నన్ను మారుస్తానంటూ శపథాలు చేయకు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడతాను, అప్పుడు ఆయనే వచ్చి నిన్ను తీసుకెళ్తాడంటూ ఫోన్ చేయబోతుంటే దాన్ని లాగేసుకుంది. ఫోన్ ఇలా ఇవ్వు. ఇవ్వను. మను, ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. మర్యాదగా చెప్తున్నాను, మీ నాన్నని పిలిపిస్తాను, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఏంటి మాటి మాటికి వెళ్ళిపో అంటున్నావు? ఏ, నన్ను చూస్తుంటే ఎక్కడ నా కొంగు పట్టుకుని తిరుగుతావేమోనని భయంగా ఉందా? భయమా? నాకా? అంతలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నన్ను మార్చడం నీ వల్ల కాదు. అవుతుంది మిస్టర్ అభి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. జస్ట్ 6 monthsలో నీవు ఇప్పుడున్న నీ ప్రపంచం నుండి నా ప్రపంచంలోకి తీసుకొస్తాను. అంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ, ఏంటి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు, కానీ ఇద్దరం బెట్ కడదామా? అసహనంగా చిన్నపిల్లలా బిహేవ్ చేయకుమను. నాతో ఆట అంత ఈజీ కాదు. నన్ను నువ్వు ఏ విషయంలోనూ హ్యాండిల్ చేయలేవు. నోరు మూసుకొని ఇక బయలుదేరు అని చెప్పి వెళ్ళిపోతుంటే, భయపడేవాళ్లే ఇలా మాటలు చెప్తారు. కోపంగా, ఎవడికే భయం? ఇంకెవరికి? నీకే. ఎక్కడ నాకు కంప్లీట్గా సరౌండర్ అవుతావునని భయం. పెద్ద పెద్ద మిలీనియర్సే సెకండ్స్ టైంలో హ్యాండిల్ చేసిన వాణ్ణి. నువ్వొక లెక్క నాకు? దెన్ ఈ బెట్కి ఒప్పుకో అభి అంది. ఇక ఎంత చెప్పినా వినేలా లేదని, సరే కానివ్వు. నన్ను మార్చడానికి 6 నెలల్లో ఏం చేస్తావో చెయ్యి, చూస్తాను. నన్ను ఇంచు కూడా నువ్వు కదిలించలేవు. ఓకే, రేపటి నుండే స్టార్ట్ చేస్తా. కాకపోతే ఈ 6 నెలలు నువ్వు నేను చెప్పినట్టు వినాలి. అంటే అంటే ఈ 6 నెలలు పూర్తిగా నీ అలవాట్లని మానేయాలి. డ్రింకింగ్, స్మోకింగ్, ముఖ్యంగా అమ్మాయిలు. 6 నెలల వరకు నువ్వే అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు అనగానే, వాట్? ఎస్ మై డియర్ హస్బెండ్, 6 నెలల తర్వాత కూడా నీ మైండ్ సెట్ మారకుండా ఉంటే అప్పుడు ఒప్పుకుంటాను నేను మార్చలేను అని. పిచ్చిగాని పట్టిందా మను నీకు? నీకు నచ్చినట్టుగా ఉండడం నా వల్ల కాదని చెప్పి వెళ్తుంటే, అయితే నాకు భయపడుతున్నానని ఒప్పుకో. ఏయ్, మాటి మాటికి అలా అన్నావంటే చంపేస్తాను. అయితే ఒప్పుకో అభి, చూద్దాం. నేను గెలుస్తాను, నువ్వు గెలుస్తావు. సీరియస్గా నన్ను భరించలేవని చెప్తున్నా వినకుండా మొండికేస్తున్నావు. సరే కానివ్వు అని అభిరామ్ అంటే, నీ మాట ప్రకారమే ఈ 6 నెలల పాటు నా అలవాట్లని మానేస్తాను అని ఒక్కంగలో మను నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని తన ఫేస్ మీద బొటనవేలితో రాస్తూ, మరి ఈ 6 నెలలలో నాకు మూడొచ్చినప్పుడు నా కోరిక నువ్వు తీరుస్తావా అని అడిగాడు. ఏమాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా, తీరుస్తాను, కానీ నీకు మూడొచ్చినప్పుడు కాదు. మరి నువ్వు మారావని నేను నమ్మిన రోజున నువ్వు అడిగే అవసరం లేకుండా నా అంతటా నేనే నీ దగ్గరికొస్తాను. తనని దూరంగా నెట్టేస్తూ, అంతట వరకు నువ్వు నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఇలా ఉండగలనంటేనే ఈ బెట్కి ఒప్పుకో. ఫిట్టింగ్ బానే పెట్టావు. సరే కానివ్వు. ఈ 6 నెలలు నీకు నువ్వుగా నా దగ్గరికొచ్చి నిన్ను టచ్ కూడా చేయను. గుడ్, ఇదే మెయింటైన్ చెయ్యి. రేపటి నుండి కంటిన్యూ చేద్దాం అని చెప్పి మను వెళ్ళిపోతుంటే, వెయిట్ అనడంతో మళ్లీ వెనక్కి తిరిగింది. బెట్ అని చెప్పి పందెమేంటో చెప్పకుండా వెళ్తున్నావు మేడం. నువ్వన్నట్టు ఈ 6 నెలలలో నన్ను మార్చలేకపోతే నా మనసు ఇంకా అమ్మాయిల కోసం ఆరాటపడుతుంటే నువ్వు ఓడిపోయినట్టు. అప్పుడు నువ్వేం చేస్తావు? నిన్నే అడిగేది, ఏం చేస్తావు? నువ్వు మారకపోతే అని అభి ఏమి చెప్తుందా అని చూస్తుంటే, నేను ఓడిపోయానని ఒప్పుకొని నాకు నేనుగా నీకు లొంగిపోతాను. నువ్వేం చేసినా నీకు అడ్డు చెప్పను అని తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్ళొస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. ఆమె మాట్లాడిన మాటకి కొయ్యబారినట్టు నిలబడిపోయాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, వెళ్ళిపోయింది అనుకున్న మను తిరిగొచ్చింది.
తిరిగి రావడమే కాదు, రెట్టింపు ఉత్సాహంతో వచ్చి అభికి తో ఛాలెంజ్ కూడా చేసింది. 6 నెలల్లో తనను మార్చుకుని తన చుట్టూ కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకుంటానని మరీ ఛాలెంజ్ చేసింది. మరి ఈ బెట్లో తను గెలుస్తుందా? తీర్చాల్సిన లెక్కలు, తీయాల్సిన తాటలు చాలా ఉన్నాయని చెప్పింది. మరి లెక్కలేంటో అభితో, మరి తీయాల్సిన తాటలు ఇంకెవరికి? మన రామ్కే కదా. మరి అక్కడ ఎలాంటి కండిషన్స్ పెడుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్ లో ఉంది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.